ఆ ప్రవచనాలు వింటూ చాలా మంది విద్యార్థులు ఫోన్ చేస్తూ అడుగుతున్నారు, గురుగారు నేను చాలా బాగా చదవాలనుకుంటాను, పరిస్థితులు బాలేవు, బాగా వినండి నాన్న, మీ లైఫ్ కి ఉపకరించే సహకరించే ఆర్థిక పరమైన భవిష్యత్తుకు సంబంధమైన వ్యక్తిగతమైన మీ కుటుంబ వ్యవస్థకు అనువైన విషయాలను తీసుకొచ్చి ఈ రోజు మీకు అందించే ప్రయత్నం, అవసరమైన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే ఆలోచనతో వచ్చాను నేను. ఈ రోజు వాళ్ళు చెప్పారు, మేము వేస్ట్ గా ఎదగలేకపోతున్నాం గురుగారు, సరిగ్గా లేదు మా లైఫ్, ఎట్లా చేయమంటారు ఏంటి. చాలా సార్లు ఆలోచించే ఇలాంటి పిల్లల గురించి దానికి నేను చాలా డిజైన్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా, ఉన్న దగ్గర నుంచి జీవితం ఆర్థికంగా నిర్మించుకోవటం ఎట్లా. పిల్లలు, మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది, పిల్లలు చదువైన దాకా తల్లిదండ్రులపై ఆధారపడే ఉంటారు. పాశ్చాత్య దేశాలకు వీళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్కి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ ఏదో ఒక పెట్రోల్ బంకులో సూపర్ మార్కెట్ లో చక్కగా పనిచేసి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ జీవితాన్ని నిర్మించుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా బాగుపడుతున్న పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఇంటి పరిస్థితులు, ఇంటిలో ఉండే వ్యక్తుల ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు కూడా జయించి ప్రపంచంలో ర్యాంకులు సాధించి ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయులైన పిల్లలు ఉన్నారు మన సమాజం.